G3 న్యూస్ లక్ష్యం సమాజహితం. మీ సాయిసుదాం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక మోడీ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత మధు యాష్కి. జలవిహార్ పక్కన అందమైన లేక్ ఫ్రంట్ పార్క్ హైదరాబాద్ వాసులు ఆనందిస్తారని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్. రాజ్ఘాట్ ను సందర్శించిన నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టిన టీడీపీ నేతలు. విజయవాడ జిల్లా పెనుమలూరులో వైద్యురాలు ఆత్మహత్య. పీజీ ఎంట్రన్స్ లో ర్యాంక్ రాలేదని ఆమె మనస్తాపం. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వెనుక ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ నేత మధు యాష్కి ఆరోపించారు. దీని వెనుక కేసీఆర్ పాత్రపై తమకు పూర్తి స్థాయి సమాచారం ఉందన్నారు. చంద్రబాబు గతంలో మోడీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. బాబుకు బెయిల్ రాకుండా మోడీ, కేసీఆర్ అడ్డుకుంటున్నారని మధు యాష్కి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబు అరెస్ట్ పై కేసీఆర్, కేటీఆర్లు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర సెటిలర్స్ ఓట్ల కోసం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే మేకతోలు కప్పుకున్న పులిలా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. సుధీరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచింది చంద్రబాబు కాంగ్రెస్ దయతోనేనని, ఆమ్ ఆద్మీ ఉప ముఖ్యమంత్రిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి లిక్కర్ స్కామ్ లో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని, మోదీ, కేసీఆర్, జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని కాంగ్రెస్ నేత మధు యాష్కి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల కేసీఆర్, మోదీ గారి యొక్క పాత్ర ఉన్నది. చంద్రశేఖర్ రావు జగన్ ప్రభుత్వం గెలవడానికి కొరకు 100 కోట్లు ఖర్చు పెట్టిననేది అందరికి విదితమే. మోదీ గారికి చంద్రబాబు నాయుడు పైన ప్రత్యేక దుష్మని లాంటి ఉన్నది వారికి, ఎన్డీఏ టైం అప్పటి నుంచి. అతని అరెస్ట్ వెనకాల వీళ్ళ పాత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్, జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ గారు పార్టీ యొక్క స్టాండ్ వివరించినారు. ఎవరు నేరం చేసినా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది పాటించాలి. దేశంలో ఉన్న లీగల్ ప్రాసెస్ సిస్టంతోనే జరగాలి. బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటుందనంటే అతని అరెస్ట్ వెనకాల నాకు పూర్తి సమాచారం ఉంది. మాకు కేసీఆర్ దీని వెనకాల ఉన్నాడు, నరేంద్ర మోదీ దీని వెనకాల ఉన్నాడు. వీరిద్దరు కలిసిన కుట్రలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేతులు కట్టుకొని ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి మాత్రం నోరు వెదుపుతలేడు. బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు కానీ, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ చంద్రబాబు విషయం పైన ఒక్క మాట మాట్లాడలేదు. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నివసిస్తున్న మా అక్కజెల్లెల అన్నదమ్ముల కొరకు, వాళ్ళ ఓట్లు పుంజడానికి కొరకు ఈ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు నమ్ముతూ మేకతోలు కప్పుకున్న పులిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇతను మీతో చేతులు కట్టి నిలబడినంత మాత్రాన వాళ్ళ పార్టీ నాయకుడు స్టాండ్ మారలే. ఈ స్థానిక ఎమ్మెల్యే యొక్క పార్టీ కాంగ్రెస్తో గెలిచి, అది చంద్రబాబు దయతో కూడా గెలిచినాడు. ఈ 2 కలయికతో గెలిచినాక మళ్ళీ ఓటు దండుకోవడానికి కొరకు ఏదో కన్నీరు గార్చి నటిస్తున్నాడు. వాళ్ళ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటిదాకా నోరు వెదపలేదు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉన్నది, నేరం చేసిన వాళ్ళు శిక్షార్హులే. కానీ నేరస్తులు అని గుర్తించాల్సింది ఎవరు? కోర్టులు కూడా డ్యూ ప్రాసెస్ కింద పనిచేయాలి. ఒకటే మీకు పూర్తి విషయం చెప్పగలుగుతాను. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రిని లిక్కర్ స్కామ్ కింద అరెస్ట్ చేసినారు. వాళ్ళు అదే కవితని ఎందుకు అరెస్ట్ చేయలే? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, కానీ కవితని అరెస్ట్ ఎందుకు చేయలేదు? దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది మ్యాచ్ ఫిక్సింగ్ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఆంధ్ర చంద్రబాబు నాయుడు పై అరెస్ట్.
హైదరాబాద్ కు సరికొత్త అందాన్ని జోడించనున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్క్ ను హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిందన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ పార్క్ ను ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు. మీరందరూ అందమైన బోర్డ్ వాక్ ను సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను అంటూ కేసీఆర్ ట్వీట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. లోకేష్ తో పాటు టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు ఉన్నారు. టీడీపీ నేతలు రాజ్ఘాట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఢిల్లీ వేదికగా వారు ఆందోళన నిర్వహించారు. విజయవాడ పెనమలూరులో వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల బొడ్డు అమ్రపాలి అనే మహిళ ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పీజీ ఎంట్రన్స్ లో ర్యాంక్ రాలేదని ఆమె మనస్తాపానికి గురైందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. No.
వినాయక నిమజ్జనాన్ని అందరూ సమిష్టి కృషితో విజయవంతం చేద్దామని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తుడా ఆఫీస్ ఎదురుగా ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు ఆయన సమావేశమై వినాయక నిమజ్జనాన్ని ఎలా జరపాలో చర్చించారు. స్థానిక కమిటీ కార్యాలయంలో కన్వీనర్ బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఒకేసారి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి పండుగలతో నగరంలోని ప్రతి ఇంట ప్రతి వీధి పండుగ వాతావరణంలో పచ్చడి తోరణాలతో భక్తి పాటలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒకేసారి 2 పండుగలు రావడంతో ఒక పక్క తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, మరో పక్క వినాయక చవితి పండుగ. ఊరు వాడ వీధి ప్రతి ఇంట కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఎంతో ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులంతా కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మేము వినాయక కమిటీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఎవరైతే మండపాలు వీధుల్లో పెట్టారో వాళ్ళు ఊరేగింపుగా బయలుదేరినప్పుడు అధికారుల సూచనల మేరకు, కమిటీ విజ్ఞప్తి మేరకు ఆ సమయానికి మీరు వినాయక సాగర్ చేరండి. ఆ రూట్ మ్యాప్ని తూచా తప్పకుండా పాటించండి. ముఖ్యంగా ట్రాక్టర్లలో, భారీ వాహనాలలో భారీ విగ్రహాలు తీసుకొచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం కమిటీ ద్వారా. పసిపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. తల్లిదండ్రుల సంరక్షణలో చిన్నపిల్లల్ని వినాయక సాగర్కి తీసుకురండి. ఎందుకంటే అక్కడ జనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పసిబిడ్డలు ట్రాక్టర్ల మీద ఆనందోత్సాహంతో ఎగురుతూ ఆడాన్న పొరపాటున కాలు జారి పడిందంటే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లల బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఊరేగింపులో మీరు ఎక్కడైతే ఈ 3 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి స్వామివారిని వీధి నుంచి తరలిస్తారో అక్కడి నుంచి ప్రారంభం నుంచి వినాయక సాగర్ వరకు ఎక్కడ కూడా టపాకాయలు పేల్చకుండా, మద్యం సేవించకుండా, ఆధ్యాత్మిక చింతనతో, ఆధ్యాత్మికరమైనటువంటి పాటలతో వినాయక సాగర్ను సమయానికి తగ్గట్టుగా మీరు చేరుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి కానీ తిరుపతిలో ఉండే ప్రజలకి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా అక్కడక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఖచ్చితంగా మండప నిర్వాహకులు సమయానికి వినాయక సాగర్ చేరాలని చెప్పని దయచేసి కమిటీ సూచనలు, అధికారులు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ను తప్పకుండా పాటించాలని చెప్పని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఇది మన అందరి పండుగ. తిరుపతిలో ఉండే నగర ప్రజలందరూ కూడా వినాయక సాగర్కి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జనాన్ని ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో తిలకించాలని చెప్పని కమిటీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నామండి. మహానంది ఆలయ పరిధిలోని పాత దేవస్థానం కార్యాలయం గేటు ముందు సోమవారం ఎలుగుబంటి సంచరించినట్టు స్థానికులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 4:30 సాయంత్రం 6 గంటలకు పాత వివేకానంద గురుకుల విద్యాలయం సమీపంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని చూసి కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని బంధించాలని కోరుతున్నారు. నాది ఇది వేరేదినా? అవునా? ఇది వేరేది కదూ. ఆ 10 ఇంటర్నెట్ ఉంది, అది అదే తింటుంది, అందుకే పోకుండా ఉంది. ఉండని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఇందిరా బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం. గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108 లో ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘోరంగా వాడు నిద్రపోబట్టే డివైడ్ వచ్చేసరికి సిమెంట్ లాడోడు ఎల్లుడు
మీరు కూడా బస్సేనా? ఒంగోలు జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొనడంతో కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హైవే అంబులెన్స్ లో వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. పార్టీ పరిశీలకుల ముందు ఎన్ఆర్ఐలు ఝాన్సీ రెడ్డి, తిరుపతి రెడ్డి వర్గాలు ఘర్షణ పడ్డాయి. తొర్రూరు పట్టణంలోని గెస్ట్ హౌస్ లో తమిళనాడు సిఎల్పి లీడర్ సెల్వ పేరు పెరం తాంగై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డికి కుర్చీ ఇవ్వొద్దంటూ ఝాన్సీ రెడ్డి వర్గీయులు గొడవ పడ్డారు. ఝాన్సీ రెడ్డి వర్గీయులు తిరుపతి రెడ్డి కుర్చీ తీసేయడం ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. Thank you.
దొంగను పట్టుకొని చూపుతారు మీరు కార్యకర్తలు 4,000 నలిపోతారు మీకు అవపడతా దొంగను పట్టుకొని చూపుతారు ఆడలు కొడతారు చెప్పుతో కొడతారు ఆడలు వాళ్ళు అంతా కాబట్టి దగ్గర కొట్టుకున్నారే. హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన 32 ఏళ్ల పవన్ బక్సు అనే వ్యక్తి జలపాతం వద్ద స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో నీటి ఉద్రిక్తికి కొట్టుకుపోయాడు. గజ ఈతగాళ్లు 100 మీటర్ల దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక మోడీ, కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత మధు యాష్కి. జలవిహార్ పక్కన అందమైన లేక్ ఫ్రంట్ పార్క్, హైదరాబాద్ వాసులు ఆనందిస్తారని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్. రాజ్ఘాట్ ను సందర్శించిన నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టిన టీడీపీ నేతలు. విజయవాడ జిల్లా పెనుమలూరులో వైద్యురాలు ఆత్మహత్య. పీజీ ఎంట్రన్స్ లో ర్యాంక్ రాలేదని ఆమె మనస్తాపం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్న V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.